పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు ఆందోళనకు దిగారు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్కు జీతాలు, కాలేజ్ బిల్డింగ్లకు రెంట్ చెల్లించలేకపోతున్నామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, డిసెంబర్ 20లోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గత 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది. వాస్తవంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా అసలు ఏ కళాశాల వాళ్ళు కూడా డిగ్రీ పీజీ కళాశాలలు ఎవ్వరు కూడా అడిగింది లేదు. కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులందరికీ విద్యను అందించాలి, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు లేకుండా పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా చదువుకోవాలన్న ఒక సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అప్పుడు డిసెంబర్ లోపు రెన్యువల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి మార్చిలో ఉన్నటువంటి ఏదైనా ఫ్రెష్ స్కాలర్షిప్స్ మొత్తం మార్చిలో క్లియర్ చేసేవాళ్ళు, సజావుగా నడిచేది. కానీ తెలంగాణ ఏర్పడినాక అప్పటి నుండే ఈ కష్టాలు ప్రారంభమైనాయి. వాస్తవంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బకాయిలను ఉంచుతూ పోయింది. కాకపోతే మధ్యలో విడుదల చేస్తూ రావడం వల్ల ఈ పరిస్థితి అనేటువంటిది కొంచెం ఇంత తీవ్రంగా లేకుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సర కాలం అసలు ₹1 కూడా విడుదల చేయలే. మీరు చూసినట్లయితే మార్చిలో ప్రతి ఒక్క బిల్లులు ఎక్కడైనా కూడా ఇదివరకు మనకు ప్రభుత్వం ఉన్నదంటే మార్చిలో ఎంతో కొంత బిల్లులు పడేవి. కానీ గత 24 మార్చిలో ₹1 కూడా ఏ కళాశాలకు కూడా విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు. మరి సంవత్సర కాలంగా మేము ఎన్నో రకాలుగా నాయకులందరూ